5,500, 3,300 ఎంత అవుతుంది? 8,800. ఇంకెంత మిగిలింది? 700. ఈ 700 కోట్లతోనే మరి మనం రైతు కార్యక్రమం చేశాం. అన్నదాత సుఖీభవ 10,000 కోట్లు ఇచ్చాం. ప్రతి ఏడాది 10,000 కోట్లు ఇస్తాం. అలాగే తల్లికి వందనం అది 9,000 కోట్లు ఇచ్చాం. అంటే ప్రతి ఏడాది 9,000 కోట్లు ఇస్తాం. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి? ఇవన్నీ రావాలంటే ఆదాయం పెరగాలి. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? అప్పులు చేసి ఆదాయాన్ని పెంచకుండా అప్పులు చేసి ఆస్తుల్ని తనఖా పెట్టాడు. మన నాయకుడు చేస్తున్నది ఏంటి? మనం సంపదను సృష్టించాలి. ఇంటిలో ఆదాయం వస్తే ఎంతైనా ఖర్చు పెడతాం. ప్రతి ఒక్క భర్తకి ఉంటుంది, భార్యకి మంచి చీర కొనాలి, 10,000 కాదు 50,000 రూపాయలు చీర కొనాలి. 5,000 నుంచి 30,000 రూపాయలు మినిమం ఇస్తాం. కొంతమంది మహిళలు అయితే నెలకి 7,000 రూపాయలు 8,000 కూడా వాడతాం. నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, చాలా మంది ఎక్కడి నుంచి తిరుపతి వెళ్తా ఉన్నారు, తిరుపతి శ్రీశైలం అంటున్నారు, శ్రీశైలం ఎక్కడ అన్నారు. ఇప్పుడు కష్ట సుఖాలు కూడా మగవాడు మరి ఎవరు పోవడం, అందరూ ఆడవాళ్ళే వెళ్తా ఉన్నారు. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారంటే పరామర్శలకు పోవాలంటే ఎక్కువ ఆడవాళ్ళు వెళ్తారు. అలాగే పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా దూరం ప్రయాణాలు ఉంటే ఎక్కువగా ఆడవాళ్ళు వెళ్తారు. అంటే దానికి కారణం ఇవన్నీ మనం చూస్తే వాడి సంక్షేమం ఆడవాళ్ళకి వీళ్ళందరూ కూడా గ్రామాల్లో చెప్పాల్సిన బాధ్యత. అలానే మనం తల్లికి వందనం ఇచ్చాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. అలాగే రైతులకి ఇచ్చాం. టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ మళ్ళీ ఏడాది నుంచి వస్తాయి, వారందరూ కూడా ఇంక్లూడ్ చేస్తాం. అట్లానే మనం చేసేటటువంటి కార్యక్రమాలు అందరికీ చేస్తున్నాం. పెన్షన్ మనకు వచ్చేటటువంటి ఆదాయం మీ అందరికీ తెలియాలి. నెలకి 9,500 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఆదాయం. 900 కోట్లలో ఉద్యోగస్తులకి జీతాలు, టీఏలు పెన్షన్లు నెలకి 5,500 కోట్లు. ఎంత అవుతాయండి? మనకు వచ్చే ఆదాయం ఎంత? 9,000. అందులో మనం నెలకి పెన్షన్లు 2,700 కోట్లు ఇస్తాం. ఎంత ఇస్తున్నామండి? 2,700. ఇంకా రేపు జూన్ 12వ తారీఖు నాటికి మళ్ళీ రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల పెన్షన్లు కొత్తగా ఉంటుంది. విడోస్కి ఇస్తాం, వికలాంగులకి ఇస్తాం, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికీ ఇస్తాం, 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ బీసీలకి ఇస్తాం. అంటే మనం ఏదైతే ఆ రోజు ఎన్నికల ముందు చెప్పామో అవన్నీ అమలు చేయబోతుంది. ఇంకొక 10-15 లక్షలు అంటే నెలకి 600-700 కోట్లు పెరుగుతుంది. ఏడాదికి ఇంకొక 7,000 కోట్లు. అంటే ఇప్పుడు ఉన్న 2,700ది 3,200, 3,300 కోట్లు. అక్కడ వెళ్ళేవాళ్ళం ఒక 3 రోజులు 4 రోజుల పాటు అదొక తీర్థయాత్రగా ఉండేది. ఆ అనుభవాలు లేదు. ఈరోజు ప్రపంచంలో యుద్ధం వల్ల పొదుపులు చేయాల్సినటువంటి అవసరం ఈరోజు మన భారతదేశం. ఏమిటి పొదుపులు అంటే ఇప్పుడు మనకు కావాల్సిన డబ్బులు పొదుపు కాదు, పెట్రోల్ డీజిల్. ప్లీజ్, పెట్రోల్ డీజిల్. ఎందుకంటే యుద్ధం వల్ల ప్రపంచంలోనే వాటి ధరలు, వాటి లభ్యత తగ్గింది. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఒక దగ్గర నుంచి మన దేశంలో ప్లీజ్ అమ్మా, ఈరోజు మనం ఇరాన్ నుంచో, అమెరికా నుంచో, రష్యా నుంచో, ఇంకో దగ్గర నుంచోనే, యుఏఏ నుంచో తెచ్చుకోవాలి. మన దేశ రాబడిలో 30% మనం డీజిల్ పెట్రోల్ కొనడానికే ఉపయోగిస్తున్నాం. మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే మన దేశంలో ఉత్పత్తి లేదు. మన దేశ అవసరాలకి మన దేశంలో ఉత్పత్తి అయ్యేది కేవలం 10% మాత్రమే. 90% డీజిల్, పెట్రోల్, గ్యాస్ను మనం వేరే దేశాల నుంచి తెప్పించుకుంటున్నాం. మన దేశ ఆదాయంలో 30% వీటికే ఖర్చు పెడుతున్నాం. ఇంకొక 22% ఆదాయం మన దేశ రక్షణ కోసం ఖర్చు పెడుతున్నాం. అంటే మన దేశానికి వచ్చే ఆదాయంలో సుమారు 52% దేశ రక్షణ కోసం, డీజిల్, పెట్రోల్, గ్యాస్ కోసం ఖర్చు. అక్కడ నుంచి ఖర్చుతో తీసుకొచ్చి ఇక్కడ మనం సబ్సిడీతో ఇస్తాం.
గ్యాస్ సబ్సిడీతో ఇస్తాం. ఇది కాబట్టి అందరికన్నా ముందు దేశం, రాష్ట్రం కన్నా గ్రామం కన్నా మన ప్రాంతం కన్నా ముందు దేశం ముఖ్యం. దేశం బాగుంటే మన అందరం బాగుంటాం. ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మహానాడు కార్యక్రమాన్ని హైబ్రిడ్ మోడ్, బహుశా ఇది మొదటిసారి ఇక్కడందరం మహానాడు అంటే 100 మందో 200 మందో 300 మందో మనం ఇక్కడ నుంచి 500 మందో 600 మందో వెళ్ళాము. దానిని ఈరోజు హైబ్రిడ్ మోడ్లో తీసుకొచ్చారు. అక్కడ కార్యక్రమం ప్రతిరోజు 9 గంటలకి రావాలి. మనం ఇంకా ఇక్కడ మన వాళ్ళందరికీ ఇక్కడ మనం సాయంకాలం వరకు కూడా ఉండాలి. అందుకనే ఏసీ కళ్యాణ మండపాలు, మీకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడే పెట్టాం. అలాగే కాఫీ టీలు కూడా పెట్టమని చెప్పాం. మంచినీళ్ళు ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ 2 రోజులు మీరు ఇక్కడ ఉండడం ద్వారా ఒక డిసిప్లిన్ అలవాటు. అసలు మహానాడు అంటే ఏమిటో ఇప్పుడు తరం తెలియదు. ఇది ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఎవరి కోసం చేస్తున్నామో తెలియదు. మహానాడు అనేది ఎన్టీఆర్ గారి పుట్టినరోజు మే 28వ తారీఖు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అలవాటు, 3 రోజుల పాటు మహానాడు నిర్వహించి ఎన్టీ రామారావు గారి జన్మదినోత్సవం రోజున ఆయనకి నివాళులు అర్పించి తదుపరి అన్ని కార్యక్రమాలు చేయాలి. అలాగే రెండవది, ఈ మహానాడు ద్వారా మన రాష్ట్రానికి మనం ఏం చేయబోతున్నాం, ఏ కార్యక్రమాలు చేయబోతున్నాం. రాబోయే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నతమైనటువంటి రాష్ట్రం, భారతదేశంలోనే అన్ని రంగాల్లో కూడా మొదటి రాష్ట్రంగా తయారు కావాలంటే ఇప్పటి నుంచే మనం ప్రణాళికలు ఏ రకంగా వేసుకుంటాం, దశ దిశ తీర్మానాల ద్వారా తెలియచెప్పేది మన. అంతేకాదు, మీరు ఒక్కసారి గమనించండి, తెలుగుదేశం పార్టీకి ఉన్న గొప్పతనం, భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చాయి, కానీ భారతదేశ రాజకీయాల్ని ప్రభావితం చేస్తూ ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ నిర్ణయించేటటువంటి నిర్ణయాత్మక శక్తిగా కలిగినటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ అది మన తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది దేశంలో, ఇప్పుడు చాలా దగ్గర బలహీనమైంది. బలంగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల్ని, ప్రాంతీయ పార్టీల్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి 1989లో నేషనల్ ఫ్రంట్ అనేటటువంటి ఒక ఫ్రంట్ను ఏర్పాటు చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మహానాయకుడు ఆ రోజు ఎన్టీ రామారావు. తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ గతంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉందంటే ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అండదండ. ఈరోజు కూడా కేంద్రంలో కూడా మనం అండదండలతో ఉన్నాం. అందుకనే ఈరోజు రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. మనం కూడా చూసాం. కలిసి ఉంటే ఏ రకంగా ఉంది, విడిపోతే ఏ రకంగా ఇబ్బంది పడ్డామనేది గడిచిన 5 సంవత్సరాలు మనం చూసాం. రాష్ట్రం ఏ రకంగా ఇబ్బంది పడింది, రాష్ట్రం ఏ రకంగా విధ్వంసమైంది, అన్ని రంగాల్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గడిచిన 5 సంవత్సరాలు ఏ రకంగా రాష్ట్రం సర్వనాశనమైంది అనేది అర్థం. మనం అక్కడక్కల్లా ఈరోజు మన నియోజకవర్గమే తీసుకున్నాం. ఇదే ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు కూడా నడిచాయి, కానీ ఎక్కడా ఒక రోడ్డు వేసిన పాపన పోలేదు, ఒక గొంత కప్పిన పాపన పోలేదు, ఒక మున్సిపాలిటీలో పనులు లేవు, ఒక వీధిలో ట్రైన్ కట్టిన పరిస్థితి లేదు, ఒక రోడ్డు వేసిన పరిస్థితి. మరి ఈరోజు ప్రభుత్వం మళ్ళీ వచ్చాం. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక పక్కన స్కూల్ బిల్డింగ్లు నిర్మిస్తున్నాం, హాస్పిటల్ బిల్డింగ్లు నిర్మిస్తున్నాం, కాలేజీ బిల్డింగ్లు నిర్మిస్తున్నాం. అలానే ఒక పక్కన ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం, ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం, డ్రింకింగ్ వాటర్ని కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. అంటే అభివృద్ధి సంక్షేమం 2 కూడా మనం నడిపిస్తాం. మరి ఇదే ఆదాయం గతంలో ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, ఎందులోకి వెళ్ళింది? ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ అరాకొరా ఇచ్చారు. మనం ఈరోజు ఏది కార్యక్రమం చేసినా అందరికి 100% మంది అంటే 100కి. ఈరోజు స్త్రీశక్తి బస్సు ప్రయాణం పెట్టారు. ఈరోజు ఒక మహిళ, మనం యావరేజ్గా మనం చూస్తే ఇప్పటికీ
నెలకి 2-3 వేల రూపాయలు మినిమం ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు ప్రతి ఒక్క మహిళకు. ఈరోజు అందుకనే అన్ని దేవాలయాలు కిటకిటలాడుతూ ఉన్నాయి. సినిమా హాల్ కూడా సంఖ్య పెరిగింది. వాడు కూడా సినిమా వాడు చెప్తున్నాడు, మాకు కూడా ఆక్యుపెన్సీ పెరిగిందని. సినిమా